ఓకే. ఆ చీమంతా గాంధీ నుంచి వాటర్ తాగుతానంట. అప్పుడు బ్యాలెన్స్ తప్పి నీళ్ళలో పడిపోయిందంట. అప్పుడు హెల్ప్ హెల్ప్ అని వచ్చిందంట. అప్పుడు డవ్ చూసిందంట. అప్పుడు డవ్ ఆకు తీసి పీకిందంట. చెట్టు మీద నుంచా పీకి పీకి నీళ్ళల్లో వేసిందంట. అప్పుడు చీమ ఆకెక్కిందంట. అప్పుడు పైకి దోసుకుంటున్నాడంట. అప్పుడు చీమకి థ్యాంక్స్ అప్పుడు డవ్ కి థ్యాంక్స్ చెప్పిందంట. ఎవరు? డవ్ కి ఎవరు థ్యాంక్స్ చెప్పారు? చీమ. ఓకే, తర్వాత నెక్స్ట్. అప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారంట. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. నెక్స్ట్ చెప్పండి సార్. తర్వాత డవ్ని వేటగాడంట చంపేస్తుంటే నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పాడంట. హెల్ప్ హెల్ప్ అనా? హెల్ప్ హెల్ప్ అని అరిసింది అంట. అప్పుడు వేటగాన్ని బాణం పోతే చెట్టు కూర్చుకుంటే అప్పుడు వేటగాన్ని చీమ కుట్టిందంట. ఓకే ఓకే, కుట్టింది కుట్టింది. తర్వాత నన్ను సాయం చేయండి అన్నాడంట. సాయం చేసినందుకు డవ్ ఎవరికి థ్యాంక్స్ చెప్పింది? చీమకి. ఓకే, ఎందుకని? వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని. ఓకే, అందువల్ల చెప్పు. ఫ్రెండ్స్ అయ్యారు. ఈ కథలో నీతి ఏమిటి? ఒకసారి మనం ఎప్పుడైనా సాయం చేస్తే మనకి ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తారనమాట. అంతేనా? మంచి ఫ్రెండ్స్గా ఉంటారనమాట. అందరు మంచిగా ఫ్రెండ్స్గా ఉండాలి. అంతేనా?